పిల్లల్లో ఎర్లీగా డెవలప్మెంటల్ డిలేస్‌ని క్యాలిక్యులేట్ చేసి, వాళ్ళ మైల్‌స్టోన్స్‌ని మెజర్ చేసి, రెడ్ ఫ్లాగ్స్ ఏంటో కనుక్కోవాలి. అప్పుడే మనం వాళ్ళ తాలూకా ఇంటలెక్చువల్ హెల్త్‌ని బాగా చూసుకోగలుగుతాం. హాయ్! దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. పిల్లలు పుట్టక ముందు వాళ్ళ తాలూకా డెవలప్మెంట్ అంతా కూడా డాక్టర్స్ స్కానింగ్ ద్వారా మానిటర్ చేసి మనకి అప్డేట్ ఇస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి బేబీ పుట్టేసిన తర్వాత హాస్పిటల్‌లో ఉండం కదా! మనం ఇంటికొచ్చేస్తాం కదా! సో, అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క మైల్‌స్టోన్స్‌ని పేరెంట్సే అబ్జర్వ్ చేయాలి. సో, బేబీ తాలూకా బర్త్ క్రై దగ్గర నుంచి వాళ్ళు నుంచొని ఆడుకునే వరకు కూడా, మాట్లాడే వరకు కూడా ప్రతి ఒక్క మైల్‌స్టోన్ ఇంపార్టెంట్. సో, ఇవన్నీ క్లియర్‌గా ప్రతి స్టేజ్‌లో ఎలా ఉంటాయని చెప్పి తెలుసుకుందాం. 0-6 మంత్స్ వీళ్ళు చూపించాల్సిన మైల్‌స్టోన్స్ ఏంటి అంటే, ఫస్ట్ బర్త్ క్రై. పుట్టగానే పిల్లవాడు ఏడవాలన్నమాట. ఎప్పుడైతే ఫోర్స్ ఆఫ్ డెలివరీస్ చేసేటప్పుడు, లేకపోతే ముందు లెగ్స్ వచ్చేసి, దాని తర్వాత హెడ్ వచ్చేటప్పుడు, ఆ బ్రెయిన్ మీద ప్రెషర్ పడి న్యూరలాజికల్ డిలేస్ అన్నవి ఉండొచ్చు. సో, ఆ టైంలో బేబీ ఏడకపోవచ్చు. ఇమ్మీడియేట్‌గా డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఏడుస్తారు. బట్ యూ హ్యావ్ టు నోటీస్ దట్ అండ్ నోట్ డౌన్ సమ్‌వేర్. దాని తర్వాత పిల్లలు మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూపించేటప్పుడు వాళ్ళు కళ్ళు తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఏదైనా ఆడించే వస్తువు చూపిస్తే ఆ సౌండ్ బట్టి లేకపోతే ఆ విజన్ బట్టి వాళ్ళు కళ్ళు తిప్పుతూ ఉంటారు కదా! అవి కూడా మనం నోటీస్ చేయాలి. అలా కళ్ళు తిప్పట్లేదో వాళ్ళకి హియరింగ్ కానీ, విజన్ గానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని అర్థం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈక్వల్ బైలాటరల్ మూవ్‌మెంట్స్ అంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు చూసారా పిల్లలు. ఎప్పుడైతే అవి ఆడించరో దేర్ కుడ్ బి సమ్ మోటార్ డిఫికల్టీస్. అండ్ నెక్స్ట్ వోకలైజింగ్ ప్రాబ్లమ్. బ్యాబ్లింగ్ సౌండ్స్ అనేవి పిల్లలు చేస్తూ ఉంటారు. అరుస్తూ ఉంటారు చిన్న చిన్నగా. లేకపోతే వాళ్ళు ఏదో మర్మరింగ్ చేస్తున్నట్టు చిన్నపిల్లలు ఆడుతూ ఉండేటప్పుడు మనకు సౌండ్స్ ఉంటాయి కదా! ఇవి కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పిల్లలు ఎక్కువ నిశ్శబ్దంగా ఉంటారో వాళ్ళకి లాంగ్వేజ్‌తో, స్పీకింగ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అని అర్థం. పేరెంట్స్ వెంటనే అది రికగ్నైజ్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అండ్ కమింగ్ టు 6-1 ఇయర్ ఈ టైంలో పిల్లలు బోర్లో పడడం, బంగరడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ మోటార్ స్కిల్స్ అన్నవి కొంచెం ర్యాపిడ్‌గా డెవలప్ అవుతాయన్నమాట. అండ్ ఇదే ఫేజ్‌లో పిల్లలు డాడా, మమ్మ ఇటువంటి 2 వర్డ్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పూర్తిగా మాట్లాడలేరు. పూర్తిగా ప్రొనౌన్స్ కూడా చేయలేరు గానీ ట్రై చేస్తూ ఉంటారు. ఇవి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు అలా ట్రై కూడా చేయరో దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ అని అర్థం. దాని తర్వాత 1-2 ఇయర్స్ ఏజ్ వరకు పిల్లలు నడవడానికి ట్రై చేస్తారు. పిల్లలు నుంచోటానికి ట్రై చేస్తారు. చిన్న చిన్న అడుగులు వేయటానికి ట్రై చేస్తారు. అండ్ మనుషుల్ని గుర్తుపడడానికి ట్రై చేస్తారనమాట. ఈ టైంలోనే వీళ్ళు నా మదర్, వీళ్ళు నా ఫాదర్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోగలుగుతారనమాట. ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి లేకపోయినా, వాళ్ళ కేర్ టేకర్స్ ఎదురుగుండా లేకపోయినా, వాళ్ళు మిస్ అవుతున్నట్టు ఒక బిహేవియర్ చూపిస్తారు కదా! అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. వాళ్ళు గుర్తుపట్టగలుగుతున్నారు అన్నదానికి ఒక ఇండికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తే అది తీసి నోట్లో పెట్టడానికి ట్రై చేస్తారు చూసారా? దట్ ఈస్ ద థింగ్ దే ఆర్ రికగ్నైజింగ్ ద థింగ్స్ అండ్ దే ఆర్ షోయింగ్ సమ్ క్యూరియాసిటీ అని అర్థం అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు ఈ టైంలో పిల్లలు పూర్తిగా నడవటానికి ఫుల్ లెంగ్త్‌లో నడవటానికి ప్రయత్నిస్తారు. దాని తర్వాత 3 లెటర్స్ యూజ్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్ నాకది కావాలి, నాకిది ఇవ్వు అటువంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇదే టైంలో ఆబ్జెక్ట్ రికగ్నైజ్ కూడా చేస్తారనమాట. అంటే స్పూన్ చూపిస్తే అది తినడానికని, బ్రష్ చూపిస్తే అది టు బ్రష్ ద టీత్ అని వాళ్ళకి అర్థం అవుతూ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇదే టైంలో వాళ్ళు పిక్చర్స్ చూపించి పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మనం పేరెంట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ రూమ్‌లో ఖచ్చితంగా కొన్ని ఇన్ఫర్మేటివ్ ఇమేజెస్ అంటే ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అటువంటి పిక్చర్స్ గానీ, లేకపోతే ఏదైనా నంబర్స్, టేబుల్స్ ఇటువంటివి పెడితే వాళ్ళు చూసి క్యూరియాసిటీతో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారనమాట. ఇదే స్టేజ్‌లో వాళ్ళు వై, వాట్ అన్న క్వెషన్స్ కూడా అడగాలి. చాలామంది క్వెషన్ బ్యాంక్ అని అలా మాట్లాడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటారు కదా! ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాళ్ళు ఎంత క్యూరియాసిటీతో అడుగుతారో వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అంత బాగా డెవలప్ అవుతున్నాయని అర్థం అన్నమాట. అండ్ ఇప్పుడు 4-5 ఇయర్స్ అప్పుడు పిల్లవాడికి చాలా అండర్‌స్టాండ్ అయిపోతుంది. డేంజర్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు.
వాళ్ళ తాలూకా పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఫ్రెండ్స్‌తో ఆడుకునే ప్రయత్నం చేస్తారు. బయటికి వెళ్ళి వాళ్ళు తిరిగి ఇంటికి రావటానికి రూట్ కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారనమాట. ఎప్పుడైతే ఇవి లేవో దెన్ ఇట్ కుడ్ బి అ డెవలప్‌మెంటల్ డిలే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇదన్నీ చాలా బేసికే కదా! అందరు పిల్లలు చేస్తారు అనుకుంటారు. కానీ నిజంగా ప్రాబ్లమాటిక్ కిడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇవి చేయటానికి చాలా డిలే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్‌కి మాట్లాడాల్సిన పిల్లలు 5 ఇయర్స్‌కి మాట్లాడుతున్నారు అంటే దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు నోటీస్ దట్ అండ్ ఇమ్మీడియేట్‌లీ రెక్టిఫై ఇట్. అండ్ ఈ 5 ఇయర్స్ అప్పుడు కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా పేరెంట్స్ నోటీస్ చేయాలి. అవే థ్రోయింగ్ టాంట్రమ్స్, షౌటింగ్ బిహేవియర్ అండ్ ఇరిటేటివ్ బిహేవియర్, ఇంపల్సివ్ బిహేవియర్స్ అన్నవి చైల్డ్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారనమాట. ఏదో చిరాకు కొద్దీ చేస్తున్నాడు, వీడికి కోపం ఎక్కువ, ఇలా మనం అర్థం చేసుకోకూడదు. దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ అని మనం ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు ఒక వస్తువు వద్దు అంటే దే షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. అది అర్థం చేసుకోవటం ఫెయిల్ అవుతున్నారు అంటే ఫ్యూచర్లో వాళ్ళకి సోషల్ స్కిల్స్లో చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతిదీ వీ హ్యావ్ టు మానిటర్ వెరీ కేర్ఫుల్లీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల తాలూకా హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల్ని పెంచడం అనేది ఒక సైన్స్ లాగా డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టాస్క్. వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.